ఉదయకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా ప్రార్థన చేసుకుందాం. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 కాంక్షణీయుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ఆచరించుకుంటున్నాను. ఆయన దేవా, శ్రేష్టమైన సమయం మీరు మాకు అనుగ్రహించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. మీకు ఈ సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మా స్తుతుల మీద మీరు ఆశీర్వదించండి మనం ప్రార్థన చేస్తున్నాం. వేవేల దూతల చేత నిత్యం ఆయన పొగడబడుచున్నటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలు వందనాలు ఆచరించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మేము కూడా వేకువజామున మిమ్మల్ని స్తుతించు భాగ్యం మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అలాగే మరి తండ్రి 91వ కీర్తన చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇదిగో ప్రభా, మరి తండ్రి నాయన అయా మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, శ్రేష్టమైనటువంటి దేవా మీ వాక్యాన్ని దేవా మేము వినే సమయం అంతటిని కూడా మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఇదిగో ప్రభా, చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఆయన మీ ఆత్మశక్తి బలంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీరు అదే నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో పాట పాడి దేవునామాన్ని ఆయన పడతాం. పిల్లరా సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేన ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేన ఆరాధన. మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేన ఆరాధన. ఎడారి త్రోవలో నడచినా, ఎన్నుగని మార్గంలో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నడచినా, ఎన్నుగని మార్గంలో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆరాధము. నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆనందము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేన ఆరాధన. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం. పిల్లరా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు.
నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. హెబ్రీయులకు వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులను గాను తన సేవకులను అగ్ని జ్వాలలు గాను చేసుకుని వాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. 14వ వచనం. వీరందరూ రక్షణ అని స్వాస్యము పొందబో వారికి పరిచారము చేటుకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, ఈ ప్రాతకాలం మీ సన్నిధానంలో పట్టుదలతో యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తూ ఉన్నటువంటి షారూన్ మినిస్ట్రీస్ ప్రేక్షకుల కొరకు, వారి కుటుంబాల కొరకు స్తోత్రాలు. దూరం నుండి సమీపం నుండి మీ బిడ్డలు తండ్రి ఈ ఛానల్లో మాతో ఏకీవిస్తూ ఈ డివోషన్ లో వారు పాలు పొందుతూ ఉన్నందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ప్రాతకాలం ఈ సమయాన్ని దీవించుము, వ్యూ చేసే మీ బిడ్డలను ఆశీర్వదించు. మీ సన్నిధి తోడుగా ఉంచి మాతో మాట్లాడి మహిమను పొందండి. యేసయ్య నామంలో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ దినం దేవదూతల యొక్క పనులను గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవదూతలు చేస్తూ ఉన్నటువంటి పరిచర్య మన జీవితంలో, సంఘ జీవితంలో, వ్యక్తి యొక్క జీవితాల్లో, దేవుడు భూమి మీద జరిగించేటటువంటి పరిపాలన, ఆయన కార్యాల్లో దేవదూతల పాత్ర ఎంతో ఉన్నది. మొట్టమొదటి భాగం ఆదికాండం 24వ అధ్యాయం. నేను దీనికి ఒక చక్కని టైటిల్ పెట్టాలని ఇష్టపడుతూ ఉన్నాను. మెసొపొటేమియా మ్యారేజ్ లింక్స్. జ్ఞాపకం పెట్టుకోండి. ఆదికాండం 24:10. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను తీసుకుని పోను. అతడు లేచి అరణ్యహరాయిములో ఉన్న నాహోరు పట్టణం చేరి. క్రింద ఫుట్ నోట్ లో మెసొపొటేమియా అరణ్యహరాయిముకు ఇంకొక పేరు. మెసొపొటేమియా మ్యారేజ్ లింక్స్ ను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవుడు అబ్రహామును బహుగా దీవించాడు. అబ్రహాముకు తన కుమారుని పెండ్లి విషయాల్లో చక్కని నడిపించాడు. అబ్రహాము మరి తన దాసుని పంపించాడు, పెద్ద దాసుని. ఇతడు ఎలియేజర్ అని, ఇతడు డమాస్కస్ కు చెందినటువంటి వాడని మనము వాక్యంలో చదువుకుంటాం. దమస్కుకు చెందినటువంటి ఈ పెద్ద దాసుడు తాను ఈ కార్యం చేయటానికి ప్రమాణం చేసి బయలుదేరాడు. ఇప్పుడు అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటంటే, ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనం. పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నువ్వు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదు. ఇది అబ్రహాము యొక్క విశ్వాసం, గొప్ప విశ్వాసం. ఒకటి, ఏ ప్రాంతం నుండి తన ఇంట్లోనికి కోడలు రావాలి, ఏ వ్యక్తి వెళ్ళి ఈ విషయాన్ని టేకప్ చేయాలి అనేటటువంటి విషయంలో స్పష్టమైనటువంటి నడిపింపుతో మరి పితరుడు అబ్రహాము ఇక్కడ పని చేస్తూ ఉన్నాడు. అలాగే ఈ పెద్ద దాసుడు తనతో ఉన్నటువంటి పరివారంతో, ఒంటెలతో, వారు తీసుకుని వెళ్ళినటువంటి నానా విధమైనటువంటి వస్తువులతో మెసొపొటేమియా చేరాడు. మనకు కనిపించేటటువంటి అబ్రహాము యొక్క దాసుడు ఒకరైతే, కనిపించినటువంటి దేవుని దూత ఇంకొకరు ఆ ప్రాజెక్ట్ లో పనిచేస్తూ ఉన్నారు అని జ్ఞాపకం పెట్టుకోండి. కనబడినటువంటి దేవుని దూత, యెహోవా యొక్క దూత ఏమి చేశారు మెసొపొటేమియాలో
అరమ్నహరాయిము చెందినటువంటి ఆ మెసపటోమియాలో నాహోరు పట్టణంలో ఆ దూత ఏం చేశారో చెప్తాను. 11వ వచనం, సాయంకాలమందు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లా నేను కనబడకుండా పనిచేసేటటువంటి దేవుని దూత ఒకటి ఎక్కడ ఆగాలో ఊరి బయట సరైనటువంటి నడిపింపు అబ్రహాం యొక్క దాసునికి ఇవ్వటంలో ఆ దూత యొక్క పాత్ర ఉన్నది. అబ్రహాం యొక్క కుటుంబంలోనికి మరి అబ్రహాం యొక్క కోడలుగా వచ్చేటటువంటి రిబ్కా, ఇస్సాకు యొక్క పెళ్లి భార్య, వీరి నుండి జనాంగాలు రావాలి, వీరి నుండి వాగ్దాన సంతానం రావాలి. ఇది దేవుని ప్రణాళికలో ఉంది. కనుక ఇక్కడ యవనస్తురాలు ఎవరు ఆ బావి దగ్గరకు రావాలో వారిని మాత్రమే రానిచ్చి మిగిలినటువంటి వారిని ఆపు చేసేటటువంటి పని ఆ దేవదూత చేస్తూ ఉన్నారు. కనబడినటువంటి దేవదూత చేసినటువంటి పని అది నీళ్లు చేదుకుని వచ్చేటటువంటి టైం. మామూలుగా కన్యకలైనటువంటి వారు అనేక మంది ఆ టైంలో రావాలి, కానీ దూత వారిని ఆటంకపరిచింది అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 2 ఒంటెలను తాను మోకరింప చేసి నీళ్ల కొరకు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. అంతేకాదు బావి కనబడుతున్నది, అడుగున కొంచెం లోతుగా నీళ్లు కనబడుతూ ఉన్నాయి అనుకున్నాం. 14వ వచనం, నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడగను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగును, నీ ఒంటిలోకును నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక. ఆ సమయంలో ఇంకా ఆ నాహోరుకు చెందినటువంటి ఏ యవన బిడ్డ ఆ స్థలానికి రాకుండా ఈ దూత వారిని ఆపు చేస్తూ వచ్చారు, లేక ఆపు చేసి ఖచ్చితంగా ఆ స్థలం అంతటిని ఒక ప్రత్యేకమైన వాతావరణం క్రిందికి తీసుకుని వచ్చారు అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. రిబ్కా మరి ఇస్సాకు కొరకు ఏర్పరచబడటం అనేది ఇది అద్భుతమైనటువంటి విషయం. పరలోక దేవుడు కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు సంఘ వధువును సిద్ధం చేస్తూ ఉన్నాడు. సంఘం పనిచేస్తూ ఉన్నది. రక్షించబడినటువంటి దేవుని బిడ్డలు మనం పనిచేస్తూ ఉన్నాం. ప్రభువుని గూర్చి ఆయన గుణాతిశయములను మనము ప్రకటన చేస్తూ ఉన్నాం. ఇక్కడ దూత యొక్క పాత్రను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రిబ్కా మొట్టమొదటి అనుకుని ఉంటుంది ఒంట్లకు నీళ్లు ఈజీగానే పోయగలను అని. ఆ తరువాత పోస్తూ ఉంటే తెలిసి వచ్చి ఉంటుంది, ఎన్ని పోసినా ఇంకా ఒంట్లు తాగుతూనే ఉన్నాయి. ఆమె ఒక కడవ నీళ్లు తీసుకెళ్ళటానికే వచ్చింది. ఒక కడవ తెచ్చిందంటే ఒక కడవే. మన శక్తికి మించినటువంటి పనులు చేయటానికి అదృశ్యంగా ఉండి మనల్ని బలపరిచేటటువంటి పని దూతలు చేస్తారు. ఈ విషయాలన్నీ గమనిస్తే మనకేమర్థమవుతుంది అంటే, కనిపించేటటువంటి అబ్రహాము యొక్క పెద్ద దాసునితో పాటు కనబడినటువంటి దేవుని దూత ఈ బృహత్తరమైనటువంటి కార్యాన్ని జరిగించడానికి అక్కడ ఉండి వారు ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నారు. దేవుని చిత్తము, అబ్రహాము యొక్క ప్రార్థన, దూరం నుండి అబ్రహాము చేస్తున్నటువంటి ప్రార్థన, స్పాట్లోనేమో అబ్రహాము యొక్క పెద్ద దాసుడు పనిచేయటం, కనబడినటువంటి యెహోవా దూత యొక్క పని ఇక్కడ మనం చూస్తాం. సో మొట్టమొదటిది ఈగను మనము దూతల యొక్క పరిచయం గురించి జ్ఞాపకం చేసుకునేటటువంటి విషయం మెసపటోమియా మ్యారేజ్ లింక్స్. ఆ దూత అక్కడ నుండి తర్వాత ఆ కార్యం అంతా అయిపోయిన తర్వాత లాబాను ఇంటికి వీరితో పాటు అదృశ్యమైన రీతిగా దూత వెళ్ళి ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి కాలములో వారు రిటర్న్ అయ్యే వరకు 62 నుండి చదువుతాను. ఇస్సాకు బెయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురములను
సాయంకాలమున ఇస్సాకు పొలములో జానింపబయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. బిహోల్డ్ ద క్యామెల్స్ ఆర్ కమింగ్, ఇంగ్లీష్ లో. సాయంకాలమున ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొంటకు పొలంలో నడుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడుగ్గా అతడు, ఇతడు నా యజమానుడని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను. అబ్రహాం యొక్క పెద్ద దాసుడు మనకు మామూలుగా కనిపించేటటువంటి వ్యక్తి, తనతో పాటు అదృశ్యుడైనటువంటి దేవుని దూత కనబడుతూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అయింది అంటే ఇస్సాకుకు రెబ్కాను అప్పగించడంతో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. గమనించండి, దేవదూతలు చేసేటటువంటి కార్యాలు అద్భుతమైనటువంటి కార్యాలు. అబ్రహాం యొక్క దాసుడు పరిశుద్ధాత్మనికి సాదృశ్యమే, కాదని చెప్పం. కానీ తన వెనుక దేవుని దూత ఉన్నారు. దేవుని దూత ఉన్న పరిశుద్ధాత్మని పని మనకు అక్కడ అర్థమవుతూ ఉన్నది. సో మ్యారేజెస్ వర్కౌట్ అవటంలో దేవుని దూతల యొక్క పాత్ర ఉన్నది. మనము నిర్గమకాండంలోనికి వచ్చినప్పుడు 14వ అధ్యాయము దూతల యొక్క పనిని గూర్చి ఇశ్రాయేలీయులు అద్భుతమైనటువంటి విడుదల వారు పొంది వారు ఐగుప్తును విడిచిపెట్టినటువంటి పస్కా రాత్రి అది. వారు ఐగుప్తును విడిచిపెట్టారు. ఐగుప్తును విడిచిపెట్టి వారు వెళుతూ ఉన్నారు. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం, వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచూ వచ్చెను. నిర్గమకాండం 14వ అధ్యాయములో 5వ వచనం, ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు, అందుకే శ్రేష్టమైనటువంటి రథాలను తీసుకుని 600 రథములు 7వ వచనం అధిపతులను తీసుకుని ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో వారిని లోబర్చుకుని తిరిగి ఐగుప్తుకు తీసుకుని వెళ్ళటానికి బయలుదేరి వచ్చాడు. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత ఆధ్యాత్మిక జీవితం అంత సింపుల్ గా, అంత హ్యాపీగా, ఆటంకాలు లేకుండా సాఫీగా సాగదు. అయితే దేవుని దూత ఏం చేశారో చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 9వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచాను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగించెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. ఎంత అద్భుతమైనటువంటి దృశ్యం! అంతకు మునుపు ముందు నడిచినటువంటి దూత వారికి ముందుగా మార్గం చూపిస్తూ దేవుడు మేఘస్తంభం వారి కొరకు ఉంచినటువంటి ఈ చక్కని అద్భుతమైనటువంటి వృత్తాంతం మనము దేవుని గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆ దూత వెనుకకు రావాల్సి వచ్చింది. సమాజం యొక్క వెనుకకు రావాల్సి వచ్చింది. వెనుకకు వచ్చినప్పుడు జరిగినటువంటి మహాద్భుతం ఏంటంటే, ఇశ్రాయేలీయులకేమో వెలుగున్నది, ఐగుప్తీయులకేమో చీకటి కలుగుతూ ఉన్నది. దేవదూత ఉన్నారు, మేఘం ఉన్నది. దేవదూత ఉన్నారు, మేఘం ఉన్నది. ఒకే స్థలంలో ఉన్నటువంటి ఆ పిల్లర్
దానిలో నుండి వీరికేమో ఇశ్రాయేలీయులకు వెలుగు రావటం, ఐగుప్తీయులకు చీకటి రావటం అద్భుతం కాదా? గమనించండి, కీడు నుండి ఇశ్రాయేలీయులకు ఆ మరణ అపాయం కలుగకుండా కాపాడటానికి, అద్భుతమైనటువంటి ప్రొటెక్షన్ ఇవ్వటానికి, లక్షలాది మంది ప్రజలను నడిపించడానికి దేవుడు తన దూతను పంపించాడు. దేవుడు మన జీవితంలో పాపం నుండి, ఐగుప్తు నుండి మనల్ని విడిపించిన తర్వాత మరలా ఐగుప్తుకు వెళ్లకుండా ఎర్ర సముద్రాన్ని దేవుడు దాటించాడు. 9వ వచనం, ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి, నీ ప్రయాణం చేస్తూ ఉండగా నీ ముందు అవసరమైనప్పుడు నీ వెనుక దేవదూత వచ్చి నిలవబడుతూ ఉన్నారని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? 3వ అంశం, ఆదికాండం 48వ అధ్యాయంలో యాకోబు తాను తన బిడ్డలతో మాట్లాడుతూ ఈ మాట అన్నాడు. ఆదికాండం 48:16, సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. జోసెఫ్ తన బిడ్డలిద్దరిని తీసుకుని వచ్చాడు, మనష్షేను, ఎఫ్రాయిమును. యాకోబు చెప్పినటువంటి మాట, సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత అన్నాడు. దేవుడు అని వాడలేదు, దేవుడు పంపినటువంటి దూత. కొన్ని మార్లు ఎవరో మనకు ప్రక్కనే ఉండి సహాయం చేస్తూ ఉన్నారు. దేవుడు పంపిన సహాయమే, వారు దేవుని చేత పంపబడిన వారే, దేవుని చిత్తం చొప్పున పంపబడిన వారే. అయితే పని చేయటానికి వచ్చింది మాత్రం ఏంజల్, దూత వచ్చారు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే దూతల యొక్క ఉనికిని, దూతల యొక్క పనిని మనం ఒప్పుకుంటూ ఉన్నాం. ఈ రోజుల్లో ఎకనాలజీ చేస్తూ ఉన్నాం. మనల్ని దేవుడు కీడుల్లో నుండి కాపాడటానికి దూతలను నియమించి ఉన్నాడు. వారు పని చేస్తూ ఉన్నారు. సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత అనే మాట యాకోబు జీవితంలో నుండి మనము గుర్తుంచుకోవాలి అని నేను కోరుతూ ఉన్నాను. మనం ఒక్కసారి వెనుదిరిగి, దేవా, నా జీవితం ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్లో దేవా కృప చూపించారు, మీకు వందనాలు అని చెప్పి మనం దేవుని స్తుతింపబద్ధులం. సంఖ్యాకాండంలో 22వ అధ్యాయంలో 22వ వచనం, ఒక దూత కనబడుతూ ఉన్నారు. అతడు అంటే ఇక్కడ బిలాము వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదను ఎక్కిపోవచ్చుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవను నిలిచి ఉంట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములలోనికి పోయాను. బిలాము గాడిదను దారికి మలుపులని దాని కొట్టగా బాలాకు అనేటటువంటి రాజు తాను ఇశ్రాయేలీయులను శపించటం కొరకు దేవుని ప్రవక్త అయినటువంటి బిలామును పిలిపిస్తూ ఉన్నాడు. బిలాము ఇశ్రాయేలీయులను గురించి వ్యతిరేకంగా మాట్లాడతగునా? వెళుతూ ఉండగా దేవుడు ఒక కార్యం చేశాడు, దూతను పంపించాడు. దూత చేతిలో కత్తి ఉన్నది. అయితే గాడిద కన్నులు తెరవబడ్డాయి. కన్నులున్నటువంటి బిలాము తాను చూడలేకపోయాడు. తన ఎదురుగా కత్తి చూసినటువంటి దేవుని దూత నిలవబడితే 2 ప్రక్కల గోడలు ఉన్నటువంటి ద్రాక్ష తోటల సందులోనికి వచ్చినప్పుడు 24వ వచనంలో బిలాము కాలు గోడకు అదిమింది ఆ గాడిద. 25వ వచనం, అప్పుడు బిలాము కోపముతో తన చేతికర్రతో గాడిదను కొట్టాడు. ఇక్కడ గాడిదకు దేవుడు వాక్కిచ్చాడు. చరిత్రలో ఒక గాడిద మాట్లాడినటువంటి వృత్తాంతం సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను. ఇక్కడ దేవదూతల యొక్క ప్రసక్తి లేక దేవదూత యొక్క ప్రసక్తి ఇక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాం.
దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్నటువంటి దూత, ప్రవక్తకు బుద్ధి చెప్పినటువంటి దూత. అంటే ఈ రోజుల్లో విశ్వాసికి బుద్ధి చెప్పేటటువంటి దూత. కొన్నిమార్లు దేవుని చిత్తానుసారంగాని పనులు మనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది నీకు ఖచ్చితంగా నష్టం కలిగించేది, దేవుని చిత్తానికి పూర్తిగా వ్యతిరేకమైంది. అటువంటి పని నువ్వు చేయటానికి సాహసించవచ్చా? బిలాములాగా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా కొందరు సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు, సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. అది బిలాము యొక్క మనసు. ఇక్కడ దూసిన కత్తి చేత పట్టుకున్నటువంటి యెహోవా దూత బిలాముకు బుద్ధి చెప్తూ వచ్చింది. ఏమన్నారు అంటే ఆ దూత 33వ వచనం, ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణము రక్షించిమ్మనని అతనితో చెప్పాను. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటయే కాని మరేమీ పలకూడదని బిలాముతో చెప్పు. దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్నటువంటి దూత బిలాముకు బుద్ధి చెప్పింది. మనం ఈ దినాల్లో జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, మనం అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. మనం చేసేటటువంటి పనులు దేవునికి కోపాన్ని తెప్పిస్తూ ఉన్నాయా? ఈ బిలాము ఏం ఆశించాడు అంటే బాలాకు దగ్గర నుంచి తాను 2 ఆశించాడు. యూదా పత్రికలో చాలా స్పష్టంగా ఈ మాట వ్రాయబడి ఉన్నది. 11వ వచనం, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. చాలా ఫాస్ట్ గా వెళ్ళాడట. అంతేకాదు, ఇతని మనసులో బహుమానం కావాలి, బహుమానం కావాలి. ఆ సంఖ్యాకాండం 22:18, బాలాకు తన ఇంటిడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మేరలేను. ఎందుకు అంటున్నాడంటే, వెండిచ్చినా, మీరు ఒకవేళ బంగారం ఇచ్చినా, ఎంత ఇచ్చినా దేవుని మాటను నేను మీరుతానా అంటున్నాడు. అంటే తన మనసులో వెండి బంగారాలు కావాలి అని ఉన్నది. రెండవది, రాజు ఇచ్చేటటువంటి ఘనత కావాలని ఉన్నది. విశ్వాసులు కొన్నిమార్లు ఈ 2 ఆశించి దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది చేసి నష్టపోతారు. తర్వాత మనము యెహోషువ గ్రంథంలో చదువుతాం. ఇశ్రాయేలు వాగ్దాన భూమిలోనికి యోర్దాను దాటి వారు ప్రవేశించిన తర్వాత సోదరుడైనటువంటి బిలామును వారు కత్తివాత హతము చేసిరి అని. చాలా సాడ్ ఎండింగ్, గుర్తుపెట్టుకోండి. ప్రవక్తకు బుద్ధి చెప్పినటువంటి దూత. మీకు న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయం నుండి ఇంకొక దూతను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మనోహ ఉన్నాడు, యూదుడైనటువంటి మనోహ. మనోహ యొక్క భార్య ఉన్నది. మనోహ యొక్క భార్య తాను పొలంలో ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. తన భర్తతో ఆమె ఈ మాట చెప్తూ ఉన్నది. ఆ స్త్రీ తన పెన్నిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చాను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చానో నేను అడుగులేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. ఆ దూత యొక్క పేరు ఈమె అడగలేదు. ఆ తర్వాత వారు అడిగారు. 17వ వచనంలో న్యాయాధిపతులు 13:17లో, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని అడుగా, యెహోవా దూతను అడుగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుతున్నావు, అది చెప్పశక్యము కానిది అనెను. కొన్నిమార్లు దేవదూతలు తమ పేర్లు కూడా చెప్పరు. అంటే ఐడెంటిటీ కోరుకోరు. దేవుని చిత్తాన్ని వారు నెరవేరుస్తారు. గమనించండి, ఇక్కడ తన రూపం భీకరమైనటువంటి రూపం అని ఉన్నది. మీకు కుమారుడు పుడతాడు,
కుమారుడు పుట్టినప్పుడు ఆ బిడ్డను ఇలాగు పెంచాలి. 13వ వచనం, నేను ఆ స్త్రీతో చెప్పినదంతా ఆమె చేకొనగలను. ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టింది ఏది తినకూడదు, ద్రాక్షరసమునైనా మద్యమునైనా త్రాగకూడదు. ఆమె అపవిత్రమైన దేన్నైనా తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతా ఆమె చేకొనగలను మనోహతో చెప్పాను. మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఏదంటే అది తినకూడదు, ఏదంటే అది తినకూడదు. వారికి ఆ కాలంలో దేవుడు ఎంత స్పష్టంగా దేవుని ప్రజలు ఏది తినాలో ఏది తినకూడదో వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో దేవుడు చెప్పించాడు. మనోహ యొక్క భార్య ఈ దేవదూతను చూచారు. దేవదూత 20వ వచనం, జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీద ఉన్న ఆ జ్వాలలలో పరలోకమునకు ఆరోహణమాయెను. ఈ భాగం చదివితే మనము గ్రహించేటటువంటి విషయాలు, దేవుడు తన దూతను పంపించి మనోహ భార్యతో మాట్లాడి వారు అర్పణ అర్పిస్తాను అని, వారు దహన బలి అర్పిస్తాను అని చెప్పే దూత చెప్పిన మాట 16వ వచనం, నీవు దహన బలి అర్పించ ఉద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పించవల్లని మనోహతో చెప్పాను. దేవుని చేత పంపబడినటువంటి దూత మళ్ళా వారు అర్పించినటువంటి దహన బలి ఆ జ్వాలలు ప్రజ్వలిస్తూ ఉండగా పరలోకమునకు ఆరోహణం అయ్యారు. అద్భుతం కదా ఈ దృశ్యం. ఈ ఏంజల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దీన్ని గూర్చి ఉపదేశం, పిల్లల్ని ఎలా పెంచాలి లేక సంస్థను ఎలా పెంచాలి. ఏంజల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. మన బిడ్డల్ని ఎలాగ పెంచాలో కూడా కొన్ని మార్లు స్పెసిఫిక్ గా కొందరిని దేవుడు తన పని కొరకు ఏర్పరచుకుంటే వారి విషయంలో దేవుడు చాలా ప్రత్యేకమైన రీతిగా దూతలతో దేవుడు తన ఇన్స్ట్రక్షన్ పంపిస్తాడు. ఇక్కడ మనము తరువాత శాంసన్ పుట్టాడని, శాంసన్ దేవుని ఏర్పాటులో దేవుని జనాంగానికి న్యాయాధిపతిగా ఉండి నడిపించడానికి దేవుడు శాంసన్ ఏర్పాటు చేసుకున్నాడని, ఫిలిస్తీన్లను అణగగొట్టడానికి, ఫిలిస్తీన్ల చేతిలో నుండి దేవుని జనాంగాన్ని కాపాడటానికి న్యాయాధిపతినిగా సంసోనును ఏర్పాటు చేసుకున్నాడని ఈ అధ్యాయాల్లో మనకు అర్థమవుతుంది. కనుక దేవదూత సంసోను ఎలాగ ఎదగాలో ఈ రోజుల్లో మనకు దేవుని గ్రంథమే ఉన్నది. దేవుని గ్రంథంలో మనం మన కుటుంబాన్ని ఎలాగ పెంచాలో దేవుని మార్గాల్లో మనకు చాలా స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్ ఉంది. దేవుని దూతలు దేవుని చేతిలోని సాధనాలు. వారు మన కొరకు దేవుని చిత్తం మన జీవితాల్లో నెరవేరటానికి చాలా చక్కగా వారు కోఆపరేట్ చేస్తారు. అందుకే ఈ విషయాన్ని మనము కొంతైనా గ్రహించడం అవసరం. సంఖ్యాకాండం 22:22లో బిలాముకు బుద్ధి చెప్పినటువంటి దూతను గూర్చి చూస్తాం. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో సంసోను పుట్టకమును దూత వచ్చింది. దూత చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ బిడ్డలను గూర్చి, తనకు వారికి పుట్టబోయే కుమారుని గూర్చి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మనం చదువుతున్నాం. ప్రార్థన చేసుకుందామా. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవా, మా రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ ప్రాతకాలం మనుషుల కొరకు దేవదూతలు చేసేటటువంటి పరిచర్యను గూర్చి మేము గుర్తు చేసుకుంటూ ఉండగా, మాతో దూతలున్నారని, మా నివాసాల్లో దూతలున్నారని, మా మార్గంలో ఉన్నారని, మేము చేసేటటువంటి కార్యాలు అన్ని మీ ఆదేశం చొప్పున పంపబడినటువంటి దూతలు మాకు సహాయం చేయటానికి వారు అక్కడ ఉన్నారని మేము ఇదిను చదువుకున్నటువంటి లేఖన భాగాల నుండి గ్రహిస్తూ ఉన్నాం. మరొకసారి దూతల యొక్క ఉనికిని మేము గ్రహించటానికి, ఒప్పుకోవటానికి మాకు సహాయకరంగా పంపబడినటువంటి దూతలు మేము దేవుని చిత్తం నుండి తొలగిపోవటం చూచి వారు దుఃఖించకుండా, వారు కోపపడకుండా, బిలాము దేవుని ఉగ్రత తన మీదకి తెచ్చుకున్నటువంటి దుస్థితిలోనికి విశ్వాసులు అటువంటి దుస్థితిలోనికి వెళ్లకుండా కాపాడుమని
ఈ ఉదయకాలం మానవ హద్దుబాటులో విత్తబడినటువంటి వాక్యమునకు నీరు కట్టి ఫలింపు చేసి బలపరిచి మహిమను పొందుమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమెన్.